హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీకి తెర ముందు మిత్రులు టీడీపీ, జనసేన అయితే తెర వెనకాల రహస్య మిత్రుడు మన వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు. బీజేపీ అధికారంలో ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈగగోద వాళ్ళనివ్వరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇప్పటికే సిబిఐ, విజిలెన్స్, ఈడీ కేసులు పెండింగ్లో ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంతో ఎప్పుడు కూడా సత్సంబంధాలే మెయింటైన్ చేస్తూ ఉంటారు. అది ఆయన అధికార పక్షంలో ఉండనివ్వండి, అలాగే ఆయన ప్రతిపక్షంలో ఉండనివ్వండి, కేంద్ర గవర్నమెంట్ బీజేపీతో ఎప్పుడు సత్సంబంధాలు ఆయన మెయింటైన్ చేస్తూనే ఉంటారు. బీజేపీ కూడా భవిష్యత్ అవసరాల దృష్ట్యా జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు కూడా సేఫ్గానే ఉంచుతుంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు బీజేపీకి మద్దతు ఇవ్వకపోయినా సరే, ఆ మద్దతును ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా భవిష్యత్తులో భర్తీ చేసుకోవచ్చని ఒక ఆలోచనతోటి జగన్మోహన్ రెడ్డి గారిని సేఫ్గానే ఉంచడానికి బీజేపీ ప్రభుత్వం చూస్తూనే ఉంటుంది. దీనికి ఉదాహరణ ఏంటంటే, సిబిఐ ఎంక్వైరీలో జగన్మోహన్ రెడ్డి గారి మీద జరుగుతూనే ఉంటాయి. సిబిఐ కోర్టు జగన్మోహన్ రెడ్డి గారిని కోర్టుకి హాజరు కమ్మని ఎప్పుడూ సమన్లు పంపలేదు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా కోర్టుకి హాజరు కారు. అలాగే మొన్న వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో కూడా ఇదే జరుగుతుంది. ప్రత్యర్థులు అంటే బెయిల్ మీద బయటకు వచ్చిన ప్రత్యర్థులు తమను బెదిరిస్తున్నారని, వారి బెయిల్ రద్దు చేయాలని ఆయన కుమార్తె సునీత గారు సుప్రీంకోర్టులో అప్లికేషన్ ఫైల్ చేశారు. దానికి కౌంటర్ వేయాలని, వాళ్ళకి ప్రత్యర్థులకి బెయిల్ రద్దు చేయాలా వద్దా అని సిబిఐని కౌంటర్ వేయమని సుప్రీంకోర్టు ధర్మాసనం సిబిఐని ఆదేశించింది. కానీ ఇప్పటికి 2 months 3 months గడుతున్నా కూడా సిబిఐ ప్రత్యర్థుల విషయంలో ఇంతవరకు కౌంటర్ ఫైల్ దాఖలు చేయలేదు. దీనికి నిదర్శనం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారితో బీజేపీకి సత్సంబంధాలు మెయింటైన్ చేయటమే. రీసెంట్గా భారత ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరిగినాయి. దాంట్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ గారు పోటీ చేశారు. దీనికి బీఆర్ఎస్, బీజేడీ, శిరోమణి అకాలీదళ్ ఈ ఎలక్షన్స్ని బైకాట్ చేసినాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో భాగస్వామి కాదు, కానీ ఆయన బేషరతుగా ఎన్డీఏ కూటమి అభ్యర్థికి సపోర్ట్ చేశారు. ఆయన రాజ్యసభ సభ్యులు, వైసీపీ ఎంపీలు ఓటింగ్స్లో పాల్గొని ఎన్డీఏ అభ్యర్థికి ఓట్ చేశారు. దీంతో సిపి రాధాకృష్ణన్ గారు భారీ మెజార్టీతోటి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో గెలిచారు. ఆయన మద్దతు వద్దని బీజేపీ అడగలేదు. ఆయన మద్దతు నేను ఇస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యసభ సభ్యులు, ఎంపీలు బీజేపీకి ఓటు వేశారు. దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే, తెర వెనక బీజేపీతోటి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూనే వస్తున్నారు. దీనికి ఇదే నిదర్శనం. సో బీజేపీ అధికారంలో ఉన్నంత వరకు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు సేఫ్గానే ఉంటారు. థ్యాంక్ యూ.